భోగి పండుగ రోజు నేను పెద్దన్నయ్య, వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నానండి. వాళ్ళ అపార్ట్మెంట్‌లో కిందైతే ఇలాగ భోగిమంట మార్నింగే వేసేసారు. బ్రేక్‌ఫాస్ట్ అయితే వదిన బజ్జీలు చేసింది. హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ భోగి. పిల్లలకి తలస్నానాలు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్లు అవి చేశాక వాళ్ళని రెడీ చేసి ఇలాగ భోగిమంట దగ్గరికి అయితే తీసుకొచ్చి పిడకలైతే వేపించానండి. మధ్యాహ్నం మేము ఇంకా మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడికి అలాగే సోమేశ్వర స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వచ్చామండి. ఇంటికి వెళ్ళేసరికి వదిన అయితే గారెలైతే వేస్తుంది. ఇంకా లంచ్‌లోకి చికెన్ గ్రేవీ అయితే వండి, టమాటా రసం అయితే పెట్టిందండి. చాలా బాగా వండింది వదినైతే కూరలన్నీని. ఇక పిల్లలందరికీ ఫస్ట్ అయితే భోజనాలు పెట్టేసి, తర్వాత నేను మా వారు కలిసి కూర్చొని అయితే భోజనం చేస్తున్నాము. ఇక భోజనాలు అయిపోయాక ఒక 2, 3 గంటలు కూర్చొని మాట్లాడుకున్నామండి. తర్వాత వెళ్ళేటప్పుడు వదిన మాకు బొట్టు పెట్టి బట్టలైతే పెట్టింది. ఇంకా నేనైతే భీమవరం నుంచి నరసాపురం వచ్చేసాను. అమ్మ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక నైట్ పడుకునే ముందు రేపు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఇల్లు మొత్తానికి ఇలాగ ముగ్గులైతే వేసి, కలర్స్ అయితే వేసి పడుకున్నాము.